ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల దీని మీద కేసు పెట్టడం వల్ల ఆడే వాళ్ళకి ఎంత లాభం ఉందో లేదో తెలియదు, కానీ ఆపేస్తే ఈ సుమన్ టీవీ వాళ్ళకి మాత్రము లెక్క వచ్చేస్తుంది అసలు. అరే ప్రతి ఎక్కడ చూసినా సుమన్ టీవీ వాళ్ళే, విష్ణుప్రియ దగ్గర సుమన్ టీవీ వాళ్ళే, ఆమె ఎవరు రీతో అంట ఆమె దగ్గర వాళ్ళే, హర్ష ఎక్కడ పోయినాడు, సబ్ టైటిల్స్ చేతి నిండా పని అంటారే ఇదే అనమాట చేతి నిండా పని. ఇంతకుముందు వాళ్ళు చచ్చిపోతా ఉంటే సూసైడ్ చేసుకుని ఆ బెట్టింగ్ యాప్స్ ఆడి కనీసం ఒకరు కూడా వెళ్ళి చూసారు దాని గురించి మాట్లాడలేదు. ఎవరు మాట్లాడారు? ఏ న్యూస్ ఛానల్ మాట్లాడతారు దాని గురించి అయితే ఎవరు మాట్లాడారు. ఇప్పుడు ఆ టాపిక్ ఏదో ట్రెండింగ్లో ఉంది కాబట్టి దుంకేస్తున్నారు దాన్ని, మామూలు కాదు. దాంట్లో బురదలో దొర్లి బయటకు వస్తున్నట్లు చేస్తున్నారు పోటీ. కొంచెం చేయరంటే ఇంకా చాలా చేస్తున్నారు. అదే మన ఉపయోగపడే విషయాలు ఏమన్నా ఇట్లాంటివే. ఇంకా రైతులు కూడా చచ్చిపోతూ ఉన్నారు, ఇంక ఈ కార్పొరేట్ బిల్లు ఇంకా చచ్చిపోతూ ఉన్నారు. అలా కూడా వెళ్ళండి, ఊరికే ట్రెండింగ్ విషయాలు మాత్రమే పట్టుకొని దాన్ని చెప్పిందే చెప్పి మళ్ళీ దాన్ని లైవ్ పెట్టి దాన్ని మళ్ళీ 4 hours పెట్టి దాన్ని ముందు వెనకది తీసుకొచ్చి మీకు తెలిసిన విషయాలు కాకుండా పక్కన వాళ్ళ విషయాలు అక్కడ రియాలిటీ పక్కన పెట్టేసి మీకు తెలిసినట్టు మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ పోతున్నారు. అలా వద్దు. ఇప్పటికైనా కొంచెం మారేసి న్యూస్ ఛానల్ మీద అంటే జనానికి ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది. అది ఎవరు చూడట్లేదు. అది కూడా ఏదో మీ తమ్నైల్స్ పెట్టి హైలైట్ చేసి దాన్ని తిప్పి ఆసనాలు కట్టేదో బలవంతంగా చూస్తున్నారు, కానీ ఏం ఇది లేదు, దాంట్లో మ్యాటర్ ఏం లేదు. మీకు ఏమన్నా నిజం చెప్పాలంటే అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది ఒక పద్ధతిగా చెప్తే సరిపోతుంది. ఎట్టకేలకు మన గవర్నమెంట్ అయితే మంచి యాక్షన్ ప్లాన్ తీసుకుంటూ ఉందన్నమాట. సో అన్వేషణ కానీ ఇంకా ఎవరన్నా కానీ మంచి పని చేశారు. ఇది ఉండద్దు, ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల మన డబ్బులు పోయేది కాక వేరే కంట్రీలు బాగుపడిపోతారు అన్నమాట. ఇవి చేస్తున్నది మొత్తం అంతా మనోళ్ళే కాదు, ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళను కొంచెం వాడుకొనేసి డబ్బులు మొత్తం వాళ్ళు తీసుకుంటారు. మనోళ్ళకి అంత తెలియలేదు, ఇండియన్స్కి అంత తెలియలేదు. ఇంత ఫ్రాడ్ చేద్దామా, ఇంత డబ్బులు నొక్కేద్దామని ఏం లేదు. డెఫినెట్లీగా బయట నుంచి ఏదో కంట్రీ నుంచి రావాలి, వాళ్ళకి వీడికి చెప్తే అప్పుడు వీడిని తెలివి ఓకే ఏదైతే చేద్దామన్నా మా కంట్రీ నాశనం అయిపోయినా పర్లేదు, మా జనాలంతా పోయినా పర్లేదు, నాకు వస్తుంది కదా డబ్బులు చాలా అన్నట్లు వాళ్ళకి వీళ్ళు బినామీ కాగట్లో లేకపోతే కొంచెం హెల్ప్ చేసో వీళ్ళకి 1% 2% మ్యాక్సిమం ఉంటే 10-15% ఇస్తారు. మిగతా డబ్బులు అంతా చైనా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, తర్వాత ఇంకా వేరే సింగపూర్ వాళ్ళు వీళ్ళు వచ్చి ఏమన్నా ఫ్రాడ్ చేసిందే తప్ప మనకు ఫ్రాడ్ చేసేది రాదు, అంతా ఏమీ కాదు. సో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరినో దగ్గరలో పట్టుకునేస్తారు. సో మీరు కూడా మిగిలిన వాళ్ళు దయచేసి ఇంకా బెట్టింగ్ యాప్స్ అలాంటివన్నీ మానేసేసి ఇప్పటి నుంచి కొంచెం ఏదైనా స్కిల్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకుంటే తప్ప ఈ ఫ్రీ మనీ కోసం అయితే వెళ్ళకండి ఎవరు. ఇది ప్రయోజనం లేదు. అట్ ద ఎండ్ యూ హ్యావ్ టు బీ ఇన్ జైల్ ఆర్ లైక్ ఏదో ఒకటి చేసుకోవచ్చు. కేర్ఫుల్.